మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. హలో వివర్స్, ఈరోజు మనతో పాటు ఆరోగ్యరత్న డాక్టర్ మహేష్ బాబు గారు ఉన్నారు. సో గ్యాస్ కావచ్చు, అసిడిటీ, కడుపుబ్బరం, ఈ సమస్యలు దేనికి వస్తున్నాయి, దీనికి సొల్యూషన్స్ ఏంటి, డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ప్రధాన సమస్య ఈ రోజుల్లో ఏదైతే తింటున్నామో దాన్ని సరిగ్గా మనం డైజెస్ట్ చేసుకోలేకపోవటం. సో దీనివల్ల గ్యాస్ కావచ్చు, కడుపుబ్బరం, అసిడిటీ చాలా సమస్యలు వస్తున్నాయి. ఆయుర్వేదిక్లో బెస్ట్ రెమెడీ ఏంటి సార్? ఈ వీటిని క్యూర్ అంటే ఏం చెప్తారు మీరు? సో ఫస్ట్ ఏంటంటే అండి, ఇప్పుడు పేషెంట్స్ నార్మల్గా నాకు గ్యాస్ ఉందంటారు. సో వాళ్ళకి అర్థం అవ్వాల్సింది ఏంటంటే డిఫరెన్షియేషన్ అనేది తెలియాలి క్లియర్గా. ఒకటి, ఇప్పుడు కొంతమంది ఇక్కడ ఛాతిలో మంటలా ఉంది అంటారు, అంటే తిన్నది మనకి బ్యాక్ వస్తుంది. సో రిఫ్లక్స్ అంటారు, జీఈఆర్టీ. ఒకటి, దాన్ని కూడా గ్యాస్ అని అంటారు. ఒకటి. రెండోది, పొట్ట మొత్తం బాగా టైట్గా అయిపోయి, అంటే గాలి అనేది కింద నుంచి వెళ్ళట్లేదు, బయట నుంచి తేన్పు రావట్లేదు అనేది ఉండి ఫుల్ టైట్నెస్ అని ఉంటుంది, అది దాన్ని గ్యాస్ అనే అంటారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పుల్ల తేన్పులు వచ్చేసి దాన్ని వాళ్ళు గ్యాస్ అనే అంటారు. సో ఇలాగ గ్యాస్ అనే పదం ఏంటంటే క్లారిటీ లేకుండా డిఫరెంట్ ప్రజెంటేషన్స్ అనేది పేషెంట్స్ చెప్తూ ఉంటారు. సో ఫస్ట్ ఏంటంటే మేము పేషెంట్తో మాట్లాడితే క్లియర్గా తెలుస్తుంది దాన్ని బట్టి, ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మంట రావడం అదంతా ఉందనుకోండి, దాని క్లియర్ అర్థం ఏంటంటే ఫుడ్ డైజెషన్ అవ్వలేదు. క్లియర్గా అర్థం ఏంటంటే డైజెషనే ప్రాబ్లం, అది గ్యాస్ కాదు, ఏం కాదు. ఫుడ్ డైజెషన్ అవ్వలేదు, ప్రీవియస్ తీసుకున్న ఫుడ్ అరగకుండానే నువ్వు మామూలుగా తినేసావు. సో దానివల్ల ఏమవుతుంది అంటే అది పైకి తంతుంది. అండ్ దానికి తోడు ఏంటంటే పొజిషన్ కూడా, స్లీపింగ్ పొజిషన్ కానివ్వండి, మనకి హెడ్ డౌన్ పొజిషన్, ఇది బ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో అది ఎప్పుడైతే డైజెషన్ అవ్వట్లేదో అది డెఫినెట్గా బ్యాక్ వస్తుంది. ఓకే, సో దాన్ని కూడా అందరూ చాలామంది గ్యాస్ అనుకుంటారు. సో వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం మామూలుగా అందరినీ తీసుకోండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం, మధ్యాహ్నం టైం అయిందని తింటారు సగం మంది, ఆకలి వేసిందని తినరు. ఎందుకంటే ఓకే వాళ్ళ వర్క్స్ పరంగా అది. బట్ ఏంటంటే ఎందుకు డైజెస్ట్ అవ్వలేదో ఒక్కసారి అసెస్ చేసుకుని, అయితే మార్నింగ్ డోస్ తగ్గించడమా, తినే డోస్ తగ్గించడమా, లేకపోతే టైం మార్చుకోవడమా, లేకపోతే టైప్ ఆఫ్ ఫుడ్ మార్చడమా చూసుకోవాలి. ఎందుకంటే మధ్యాహ్నం ఆకలి వేయాలి, మధ్యాహ్నం టైంకి తినాలి. మళ్ళీ సేమ్ ప్రొసీజర్, ఈవినింగ్ స్నాక్, ఆకలి వేసినా వేయకపోయినా ఈవినింగ్ కాబట్టి స్నాక్, మళ్ళీ నైట్ లేట్ డిన్నర్. సో ఈ విధంగా చేసుకుంటే స్టమక్ అనే ఈ మెషిన్కి రెస్ట్ ఉండట్లేదు. సో డెఫినెట్గా ప్రీవియస్ ఫుడ్ డైజెస్ట్ అవ్వకుండా ఇది అలా అవ్వడం వల్ల ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. లోపలంతా పెరిగిపోతుంది చెత్త అంతా. సో ఇప్పుడు మనకు బెల్చింగ్స్ అవి వస్తాయి కదా, ఆ ఇప్పుడు పేరుకుపోయిన చెత్త ఉంది కదా, అది ఫెర్మెంట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఉన్నది. సో ఆ ఫెర్మెంట్ అయిన స్టార్ట్ అవుతుంది ఏమంటుందంటే పుల్ల తేనుపులు రావడం, పైకి తినడం, అది వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం తినేస్తాం, తినేసిన తర్వాత ప్రాపర్ మూమెంట్ అది లేదనుకోండి, ఒకటి కొన్ని టైప్ ఆఫ్ ఫుడ్స్ గ్యాస్ని ఫామ్ చేస్తాయి, అది టైట్నెస్ అవుతుంది. అది కాకుండా నువ్వు నార్మల్ ఫుడ్ తిన్నా సరే ప్రాపర్ మూమెంట్ లేదనుకోండి, డెఫినెట్గా గ్యాస్ అనేది కింద నుంచి రాదు, పైనుంచి రాదు, ఆ ఫ్రీనెస్ అనేది ఉండకుండా టైట్నెస్ అనేది ఉంటుంది. ఇంకోటి మోషన్ అవ్వకపోతే కూడా ఉంటుంది. సో కరెక్ట్గా ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసుకుంటే సొల్యూషన్ అనేది ఉంది ఒకటి. సో ఫస్ట్ సింపుల్గా చెప్పాలంటే టైంని అడ్జస్ట్ చేసుకోవాలండి, అప్పుడు డైజెషన్ సమస్య తీరిపోతుంది ఒకటి. ఇంకొకటి, ఏదైతే ఈ గ్యాస్ట్రిక్ అంటే బాగా పుల్ల తేనుపులు రావడం అలాగ ఉంటాయి, అరగలేదు. సో ఫుడ్ అరగనప్పుడు అది ఫెర్మెంట్ అయ్యి ఇలా వస్తుంది. ఓకే, దానికి కూడా ఏం చేయాలి అంటే ఫస్ట్ డైజెషన్ని మనం ప్రాపర్గా కంట్రోల్ పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఎటువంటి ఫుడ్ తీసుకోవాలనేది. ఇప్పుడు అలా ఉన్నప్పుడు పులుపు పదార్థాలు తీసుకోకూడదు. ఇప్పుడు పెరుగైనా కానివ్వండి, పులుపు ఉందనుకోండి అది అస్సలు తీసుకోకూడదు. ఈవెన్ ఆ కండిషన్లో పాలు కూడా తీసుకోకూడదు, అలా ఎప్పుడు ఫెర్మెంట్ అయ్యి మనకి ఇలా పైకి వచ్చినప్పుడు. అలాగా కొన్ని ఫుడ్స్ తీసుకోవడం, కారాలు తీసుకోకూడదు, అలా కొన్ని ఫాలో అవ్వాలి. ఇంకా గ్యాస్ది అంటారా, మనకి ఏవైతే సెట్ కావో ఫుడ్, ఇప్పుడు కొంతమంది మళ్ళీ అదే చెప్తున్నా, అందరికీ ఒకటి కాదు, మనందరం వేరు. సో మీకు సెట్ అయ్యే ఫుడ్ ఇంకోళ్ళకి సెట్ కాకపోవచ్చు. సో అది ఫాలో అయ్యి మనకి సెట్ అయ్యే ఫుడ్ తీసుకోవాలి. ఇంకొకటి, డెఫినెట్గా ఫుడ్ తిన్న తర్వాత కొంచెం మూమెంట్ అయితే, ఎందుకంటే ఇప్పుడు చాలామంది జాబ్స్ సిట్టింగ్ జాబ్స్ ఉన్నాయి, లంచ్ అయిన వెంటనే ఇమీడియట్గా డెస్క్కి వచ్చేస్తారు. కాబట్టి కొన్ని స్టెప్స్ అనేది వాకింగ్ చేసుకుని తర్వాత డెస్క్ పరంగా జాబ్ చేసుకుంటే ప్రాబ్లం ఉండదు.
అండ్ ఈవినింగ్ కూడా తీసుకున్నాక జస్ట్ ఒక 100 స్టెప్స్ వాక్ చేసేసి తర్వాత స్లీప్కి కొంచెం ముందునే ఎర్లీగానే తినేస్తే కనుక చాలా బెటర్గా ఉంటుంది. అండ్ కాన్స్టిపేషన్ వల్ల అయితే కాన్స్టిపేషన్ని చేసుకోవాలి. అయితే వీటికి ఏంటంటే చాలా మంచి సొల్యూషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి సింపుల్గా రెమెడీస్ లాంటివి కావాలంటే మనకి నైట్ బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది మంటలాగా అంటే ధనియాలు ఒక చిన్న గ్లాస్లో నానబెట్టేసుకుని మూత పెట్టేసి మార్నింగ్ దాన్ని ఫిల్టర్ చేసేసుకుని ఆ వాటర్ని తీసుకుంటే కనుక మనకు దాని నుంచి రిలీఫ్ అయితే వస్తుంది. యాజ్ యూజువల్ తర్వాత ప్రాబ్లం అయితే సాల్వ్ చేయాలి, బట్ అప్పటికప్పుడు కొంచెం ఇది వస్తుంది. నెక్స్ట్ అలాగే అతి మధురం అని ఉంటుంది. అది దాన్ని కూడా మనం ఏంటంటే ఆ పౌడర్ని చాలా తీయగా ఉంటుంది. దాన్ని మనం తేనెతో జస్ట్ ఇలా ఒక పిల్ల చేసుకుని ఆర్ తేనెతో కలిపేసుకుని దాన్ని తీసుకుంటే కూడా మనకి ఈ గ్యాస్ట్రిక్ ఏదైతే ఆ తేనుపులు రావడం కానివ్వండి మంట రావడం కానీ అనేది మనకి రిలీఫ్ వస్తుంది. నెక్స్ట్ కాన్స్టిపేషన్ ఉందనుకోండి, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి డెఫినెట్గా. ఇప్పుడు దానికి ఫర్ ఎగ్జాంపుల్ కరక్కాయ పొడి పనిచేస్తుంది, త్రిఫలా పౌడర్ పనిచేస్తుంది, ఇంకా కావాలంటే ఆముదం కూడా వాడాల్సి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆముదము ఒక చిన్న చెంచాడు ఒక గ్లాస్ పాలల్లో కనుక నైట్ తీసుకుంటే మనకి లోపల ఏమైనా ఉండిపోయిన ప్రాబ్లం కానీ కాన్స్టిపేటివ్ ప్రాబ్లం కానీ సాల్వ్ అవుతుంది. బట్ బేసిక్గా కావాలంటే కరక్కాయ పొడి గోరువెచ్చని నీళ్ళల్లో ఆ త్రిఫలా పొడి కానీ గోరువెచ్చని నీళ్ళల్లో తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అన్నమాట. మనకి ఇంకా బెస్ట్ అసలు మనకి ఏంటంటే అండి వాము, జీరా, శొంఠి ఈ 3 పెట్టుకుంటే మనకు సగం ప్రాబ్లమ్స్ ఈ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకోవచ్చు. ఎలాగా అంటే శొంఠి పొడి ఉంటుంది కదా, ప్రతిరోజు పొద్దున్న మీరు ఎన్నిసార్లు అన్నం తింటారో మొదటి ముద్ద శొంఠి పొడిని నెయ్యి వేసుకుని మంచి నెయ్యి వేసుకుని మొదటి ముద్ద ఒకటే ముద్ద తీసుకుని తింటే మీకు డైజెషన్ అనేది చాలా ఎఫెక్టివ్ అవుతుంది. అండ్ వాము అన్నం కూడా సో చిన్నపిల్లలకు కూడా వాము నెయ్యి వేసి అన్నం పెడతారు కదా, సో అదే ఫామ్లో మనం కూడా తీసుకుంటే కనుక డైజెషన్ చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా జీరా అని అంటారా, అయితే జీరా మనం రెగ్యులర్ ఫుడ్లో వాడినా లేదంటే ఒక జీరా వాటర్ లాగా మనం బాయిల్ చేసుకుని కొంచెం వేడివేడిగా ఆ వాటర్ తాగామనుకోండి మనకి డైజెషన్ అవన్నీ సెట్ అవుతాయి అన్నమాట. ఇవి బేసిక్ మనం చేసుకునేవి. బట్ మీకు సీవియర్ ప్రాబ్లం ఉంది ఇది అంటే డెఫినెట్గా ఆయుర్వేదిక్ డాక్టర్ మమ్మల్ని కన్సల్ట్ చేస్తే దానికి తగ్గ మెడిసిన్స్ ఇచ్చి కంప్లీట్ సాల్వ్ చేసి వీటికి కూడా థెరపీస్ ఉంటాయి సార్. వీటికి కూడా థెరపీ అవసరమైన డెఫినెట్గా చాలా సీరియస్ కేసెస్ ఉన్నాయండి. ఎలాంటివి అంటే లైక్ లోపల మనకి ఎఫెక్ట్ అయినాయి అంటే స్టమక్ మీద మ్యూకోసా అంటారు అంటే వాల్ లాగా అవి ఎఫెక్ట్ అయిన కేసెస్లో కూడా మంచి థెరపీస్ అనేవి ఉన్నాయండి. అది పేషెంట్ సివియారిటీ బట్టించి ఉంటుంది. బట్ మ్యాక్సిమం ఏంటంటే మనం మెడిసిన్స్తో క్యూర్ చేసేయచ్చు. బట్ ఆ కేసు డెఫినెట్గా అంత సివియారిటీ ఉంటే డెఫినెట్గా థెరపీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో అసిడిటీ, గ్యాస్ ప్రాబ్లం ఎవరైతే బాధపడుతున్నారో సో ఎటువంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకోవాలి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.